హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. హెరిటేజ్ ప్యాకెట్ అండి, ఫ్రెష్ పన్నీరు. ఈ ప్యాకెట్ తీసుకొని చేసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. నేను ఎలా అయితే కట్ చేస్తానో ఆ విధంగా కట్ చేసుకొని, ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని మనము పన్నీర్ కర్రీ అని చేసుకున్నామండి. చాలా సింపుల్గా, ఎక్కువ మసాలా ఉండదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా బాగా పర్ఫెక్ట్గా కర్రీ అనేది బాగుంటుందండి. ఈ సైజులో కట్ చేసుకోండి. ఇంక ఇప్పుడు మనము పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఈ కడాయిలో చేసుకున్నానంటే చాలా బాగుంటుంది. చూడండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. ఇంక ఇప్పుడు మనము పన్నీర్ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ పన్నీర్ అనేది వేసుకున్నాము. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పన్నీర్కి బాగా ఉప్పు కారం పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇంక ఇప్పుడు మనము చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాము. ముందు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం పట్టినాక పసుపు వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు వేయించుకున్నారంటే సరిపోతుందండి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. పన్నీర్ ఒక 2 to 3 సెకండ్స్కే వేగిపోతుంది. ఇంక ఇప్పుడు అదే పెనంలో 2 ఆనియన్స్ ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. నూనె వేయాల్సిన పని లేదు. పన్నీర్ మనం జస్ట్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి నూనె అనేది ఉంటుంది. ఇంకా ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 టమాటాలు కానీ 1 టమాటా కానీ కట్ చేసుకొని మనం వేసుకుందామండి. నేనైతే 1.5 టమాటా కట్ చేసి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. పచ్చివాసన అంతా పోతుంది. ఇంక ఇప్పుడు మనము వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పేస్ట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాం కదా. టమాటా కూడా కొంచెం మెత్తపడిపోయింది కదా. ఇంక ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు చల్లారినాక మనం పేస్ట్ అనేది చేసుకుందాము. చూడండి, ఇంకా మనం మిక్సీ బౌల్లో తీసుకొని చల్లారిపోయిందండి. నేను ఇంకా మిక్సీ బౌల్లో వేసుకొని పేస్ట్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే బాగుంటుందండి కర్రీ అనేది. ఎక్కువ మసాలా లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఇది మనం పక్కన పెట్టుకొని అదే పెనంలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మీరు వాష్ అనేది చేసుకొని కడాయి వేడి చేసుకుని ఆయిల్ వేసుకోవచ్చు. ఇంక మనము ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏదైతే ఆనియన్ టమాటా పేస్ట్ చేసామో ఆ పేస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉప్పు కారం అనేది వేసుకున్నామండి. ఒక 10 సెకండ్ల తర్వాత వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. మనం ముందు వేసాం కాబట్టి మళ్ళీ కూడా వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకున్నామండి. ఇంక ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. ఇంకా అలానే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామని నేను ప్యాకెట్తో వేసాను. 1/2 టేబుల్ స్పూన్ వేసారంటే సరిపోతుంది. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నారంటే మసాలా అనేది బాగా వేగుతుంది. ఇంకా మీ ఇంట్లో చేసిన పెరుగు ఉంటే ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ అంతా తీసుకోనండి. ఇంకొక 5 సెకండ్లు వేయించుకున్న తర్వాత చూడండి, టీ గ్లాస్ అంత పెరుగు దాంట్లో వేసుకుందామండి మసాలాలో. ఈ విధంగా బాగా కలుపుకోండి. ప్యాకెట్ పెరుగు అయినా ఓకే. నేనైతే ఇంట్లో ఆవు పాలు తీసుకొని పెరుగు చేశానండి. చికెన్ పెరుగు వేయాలి. చూడండి, ఈ విధంగా ఒక 10 నిమిషాల వరకు కలుపుతూ ఉన్నారంటే ఉంటలు లేకుండా పెరుగు బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకొక 5 నిమిషాలు పెరుగు వేసాక మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత తీసి చూడండి, బాగా ఉడకబడుతుంది కదా. బాగా వేగుతుందండి. మసాలా అనేది బాగా ఉడకబడుతుంది. ఈ విధంగా ఒక 5 సెకండ్లు కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇంక మనం మిక్సీ బౌల్లో పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే కొన్ని వాటర్ వేసి ఈ విధంగా వేసారంటే నార్మల్ వాటర్ కన్నా ఈ వాటర్ వేసారంటే మసాలా వస్తుంది కాబట్టి అంతగా ఏమనిపించదు. ఇంక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోనండి. ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. నేను చెప్పినట్టుగా చేశారంటే చిన్నపిల్లలు కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇంకా అలానే జీలకర్ర, మిరియాలు
వేయించుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పొడి వేసుకోనండి. ఈ విధంగా కలుపుకోండి. ఒక 5 సెకండ్ల వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా 10 నిమిషాల తర్వాత తీసి చూడండి, పైన లైట్గా నూనె తేలుతుంది కదండి. పెరుగు వేసాం కాబట్టి మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కనిపించిన తర్వాత మనం ఏదైతే పన్నీర్ ఫ్రై చేసుకున్నామో ఉప్పు కారం వేసి ఆ పన్నీర్ అనేది వేసుకుందామండి. ఇంకా తగినంత కొత్తిమీర వేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మనము ఉప్పు కారం సరిపోయేలాగా చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి, పైన నూనె అనేది తేలుతుంది కదా. ఈ విధంగా ఉడికించుకున్నారంటే బాగుంటుందండి. పన్నీర్ కర్రీ అనేది పలుసగా ఉంది కదండి, చల్లారగొక్కి గట్టిపడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకొని అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. కొత్త స్టైల్, కొత్త టేస్టీ అండి. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ అండి. థ్యాంక్ యూ.